విజయదశమి వేడుకలు ప్రగతి భవన్లో ఘనంగా జరిగాయి. దసరా పండుగను పురస్కరించుకుని తొలుత ప్రగతి భవన్లోని నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం సతీమణి శోభమ్మ, కుమారుడు మంత్రి కేటీఆర్, కోడలు శైలిమ, మనోడు హిమాంశు పాల్గొన్నారు. పాలపిట్టను సీఎం దర్శనం చేసుకున్నారు. ప్రజలందరికీ సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని అమ్మవారిని సీఎం ప్రార్థించారు. విజయదశమి వేడుకలు ప్రగతి భవన్లో ఘనంగా జరిగాయి. దసరా పండుగను పురస్కరించుకుని తొలుత ప్రగతి భవన్లోని నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. సురేష్, ప్రగతి భవన్ లో ఘనంగా దసరా వేడుకలు కుటుంబ సమేతంగా నల్లపోచమ్మ అమ్మవారి ప్రత్యేక పూజలు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ శమి పూజ, వాహన పూజ, ఆయుధ పూజ, ఆశీర్వచన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలు దీవించాలని, ఆశీర్వదించాలని, ముఖ్యంగా విజయాలు సిద్ధించాలని అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రార్థించారు. అలాగే విషయం వేడుకలు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగాయడానికి రోజు కేటీఆర్, మంత్రి కేటీఆర్ తో పాటు సమేతంగా మనవడుతో పాటు అందరూ కూడా పూజలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. తొలుత ప్రగతి భవన్ లోని నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా వేద పండితుల మంత్రోచ్చారణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం సతీమణి శోభమ్మ, కుమారుడు మంత్రి కేటీఆర్, కోడలు శైలిమ, మనోడు హిమాంశు పూజలో పాల్గొన్నారు. అలాగే ఆ సిబ్బంది ప్రగతి భవన్ సిబ్బంది కూడా ఈ పూజలో పాల్గొన్నారు. అనంతరం శమి పూజ నిర్వహించారు. ముఖ్యంగా సాంప్రదాయ పద్ధతిలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు పూర్తిగా విజయాలు సిద్ధించాలని కేసీఆర్ ను ఆశించారు. ఇక ఈ శుభసూచకంగా భావించే పాలపిట్టలను సీఎం కేసీఆర్ దర్శనం చేస్తున్నారు. సాంప్రదాయ ప్రకారం దసరా నాడు ప్రత్యేకంగా నిర్వహించే వాహన పూజలో మనవడు హిమాంశును తోడుకొని సీఎం పాల్గొన్నారు. అనంతరం సాంప్రదాయ పద్ధతిలో వేద పండితులు నిర్వహించిన ఆయుధ పూజలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత ప్రగతి భవన్ అధికారులు, సిబ్బంది సీఎం కేసీఆర్ నుండి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రగతి భవన్ కేంద్రంగా దసరా శుభాకాంక్షలు తెలిపారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.